హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్ ఈరోజు జరగాల్సి ఉంది కదా, దానికి సంబంధించి ఒక పెద్ద అప్డేట్. సో ఈ రోజు జరగాల్సిన ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయింది. షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 అని అయితే న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుందంటే ఇది ఆల్ సెంటర్స్ ఆల్ ఇండియా వైడ్ అని చెప్తున్నారు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ లో. బట్ రియాలిటీ ఏంటి ఒకసారి అన్ని క్లియర్ గా డిస్కస్ చేసుకుంది వీడియోలో. చివరి వరకు చూడండి, మొత్తం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన వాళ్ళు ఎగ్జామ్ సెంటర్స్ కి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి చూస్తే అక్కడ చాలా మంది ఈ టైప్ లో నోటీసులు అయితే అంటించున్నారు. ఓకేనా? సో దాని గురించి కూడా మాట్లాడదాం. ఓకే, సో ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మనకి టెక్స్ట్ బుక్ నుంచి పాస్ ప్రో మీద ఆఫర్ అయితే ఉందన్నమాట. నార్మల్ గా మీకు 699 రూపీస్ కి దొరికేది మనకి ఈ రోజు కనుక మీరు ఈసీకేఎస్ కూపన్ కోడ్ కనుక వాడి తీసుకుంటే 12% డిస్కౌంట్ అయితే వస్తుంది. 615 రూపీస్ కే మీకు 1 ఇయర్ పాటు వ్యాలిడిటీతో టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అయితే వస్తుంది. దీంతో యూజెస్ ఏంటంటే మీకు మార్క్స్ రాయొచ్చు మీరు, అలాగే పీవైక్యూస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో మనం ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా మార్క్స్ రాయడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఇప్పటిదాకా తీసుకోలేదో తీసుకోవడానికి చూడండి. అండ్ కొంతవరకు డిస్కౌంట్ అయితే ఉంది. అయితే ఇది కేవలం రైల్వే ఎగ్జామ్ అనే కాదు, వేరే ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. సో తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి ఈసీకేఎస్ కూపన్ కోడ్ వాడి టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అయితే కొనొచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్బి సికింద్రాబాద్ బోర్డ్ వెబ్సైట్ లో కనుక చూసినట్టయితే లేటెస్ట్ అప్డేట్స్ లో ఇక్కడ క్లియర్ గా ఉంది చూడండి. నోటీస్ ఫర్ రీషెడ్యూలింగ్ సిబిటి 2 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఆఫ్ 19 మార్చ్. అంటే ఈ రోజు జరగాల్సిన 2 ఎగ్జామ్స్ రీషెడ్యూల్ అయినట్టు మనకి నోటీస్ అయితే ఉంది. బట్ కంగారు పడద్దు, ఆ నోటీసులో ఏముందన్నది చూద్దాం. క్లిక్ హియర్ అని ఉంది కదా, సో ఆ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పీడిఎఫ్ అన్నది ఓపెన్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్ లో ఏమి ఇచ్చారు? సో ఈ పీడిఎఫ్ లో మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో ఇది రైల్వే నుంచే వచ్చింది అండ్ రైల్వే వెబ్సైట్ లో వచ్చేది కాబట్టి రియల్ న్యూస్ ఇది. ఓకే, సో CN01 2024 అని లోకో పైలట్ సంబంధించి రిక్రూట్మెంట్ గురించి చెప్తూ నోటీస్ ఫర్ రీషెడ్యూలింగ్ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఆన్ 19th మార్చ్ జరగాల్సిందని రీషెడ్యూల్ చేస్తున్నాం అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. డ్యూ టు అన్ఫోర్సీన్ టెక్నికల్ ఇష్యూస్, సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎగ్జామ్ షెడ్యూల్ 19th జరగాల్సిన ఎగ్జామ్ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 అన్నది రీషెడ్యూల్డ్ ఫర్ సెంటర్స్ వేర్ ఎగ్జామ్ కుడ్ నాట్ బి కండక్టెడ్. అన్ని చోట్ల కాదంట, ఎక్కడైతే ఎగ్జామ్ జరగలేదో, ఓకే ఎగ్జామ్ జరగలేదో ఆర్ జరగదో అక్కడ రీషెడ్యూల్ చేస్తాం అంటున్నారు. ఎక్కడ కూడా ఆల్ ఇండియా వైడ్ క్యాన్సిల్ చేసాం అన్ని సెంటర్స్, ఆల్ సెంటర్స్ అని పదం లేదు. ఓకే, సో ఎవరైతే ఉన్నారో కంపల్సరీ వెళ్ళండి సెంటర్స్కి అయితే. అండ్ రేపు జరగబోయే దాని గురించి జరుగుతుందా లేదా అని కూడా ఏం న్యూస్ అయితే లేదు ప్రజెంట్. సో చాలా కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ చేశారు. మెయిన్లీ మనకి ఏంటి ప్రాబ్లం, ఇక్కడ చాలా ఎఫర్ట్ పెట్టి మనం అక్కడికి వెళ్తాం. సో ఇప్పుడు ఇట్లాగా టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ మనకి వేరే సెంటర్ ఇస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. సో మనీ అన్నది ఇబ్బంది అవుతుంది. అండ్ హోప్ఫుల్లీ వాళ్ళకి ఒకవేళ రెండోసారి జరగాలంటే కొంచెం నియర్ బై వేస్తే కొంతవరకు వాళ్ళకి సేవ్ అవుతుంది. అండ్ అలాగే టికెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయినా కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని. ఓకే, అయితే ద రీషెడ్యూల్ డేట్ ఫర్ ఎగ్జామినేషన్ విల్ బి నోటిఫైడ్ షార్ట్లీ అంటున్నారు. సో రీషెడ్యూల్ డేట్ కూడా చెప్పలేదు. సో ఎవరికైతే ఈ రోజు ఎగ్జామ్ ఉందో సో మీకు మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో మీకు ఎక్స్ట్రా టైం దొరుకుతుంది, రివైజ్ చేసుకోండి. ఇంకేమైనా వదిలేసి ఉంటే అవన్నీ బ్రషప్ చేసుకోండి. మీకు ఎక్కువ చదివే స్కోప్ ఉంటుంది, సో యూజ్ చేసుకోండి. అంటే రేపు జరిగే వాళ్ళు కూడా వెళ్ళాలా వద్దని డైలమాలో ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ ఏం ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళండి. ఓకే, ఒకవేళ రేపు పెట్టేస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కదా, మనం ఎంత చదివింది దేనికి ఎగ్జామ్ రాయటానికి. ఒకవేళ జరగకపోతే ఓకే మనీ లాస్ అవుతుంది, కానీ జరిగితే ఎగ్జామ్ పోతుంది కదా. సో ఖచ్చితంగా వెళ్ళండి మీ సెంటర్స్కి. ఈ లోపు ఏమైనా అప్డేట్ వస్తే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? సో అది ఆల్ ఇండియా మొత్తం క్యాన్సిల్ అయినట్టు కాదు. అండ్ మీ ఒపీనియన్, ఎవరైతే ఆల్రెడీ వెళ్ళారో మీ ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా కింద షేర్ చేయండి. చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇట్లాగా కొంతమందికి ఏమో నోటీసులు ఇలాగా ముందే పెట్టేసి ఉన్నాయి అని అయితే చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారు ఎగ్జామ్ సెంటర్ లోపల కూర్చోబెట్టారు బట్ రాలేదు, క్వశ్చన్ పేపర్ రాలేదు, 1 hour 1.5 hour అయిపోయిన తర్వాత పంపించారు, అట్లా కూడా చెప్తున్నారు. సో రియల్ గా ఏం జరిగిందని ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటే కింద ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ సో దట్ మాకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది సో అసలు ఏం జరుగుతుంది అన్నది. ఓకేనా? ఎవరైనా ఉంటే అది కూడా అప్డేట్ అయితే చేయండి. ఇట్లాగా ప్రతి చోట సెంటర్స్ లో అయితే రకరకాల ప్లేసెస్ లో ఇట్లాగా అతికించడం జరిగింది అనమాట. ఇది మనకి ఇట్లా అయితే జరిగింది. సో
దీని మీద మీ ఒపీనియన్ ఏంటి కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ లోపు మనం మళ్ళీ రివిజన్ ఇంకా వేరే చాప్టర్స్ కూడా చేసుకుందామా ఏంటి. నిన్న నేను మీకు చూసినట్టయితే ఒక లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేశాను. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మీద లైవ్ టాప్ క్వశ్చన్స్ ని కొన్ని అయితే మనం రివిజన్ చేసుకున్నాం, కొన్ని కాన్సెప్ట్స్ అయినా మనకి రివైజ్ అయినాయి. సో అలాగే వేరే చాప్టర్ మీద కూడా కావాలా అంటే నెక్స్ట్ జరగబోయే వాళ్ళకి కానీ ఈరోజు క్యాన్సిల్ అయిన వాళ్ళకి కానీ ఎక్కువ మంది కామెంట్ చేస్తే డెఫినెట్గా అది కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే యాప్ లో కూడా చూడండి, డైమెన్షనల్ ఫార్ములాకి సంబంధించి క్లారిటీ లేదన్నారు కదా, ఇంకొంతమంది దానికి సంబంధించి అప్డేటెడ్ క్లాస్ ఒకటి చిన్నది 10 minutes ఎలాగ అర్థం చేసుకోవాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలని వీడియో చేశాను. ఓకే, యాప్ లో కూడా చూస్తుండండి. ఒకవేళ కుదిరితే యాప్ లో కూడా నేను వేరే రివిజన్ ఇంకా కూడా పెడతాను. ఓకే, సో అది. అండ్ మీలో ఎవరైనా ఇప్పటిదాకా క్లాసెస్ కనుక తీసుకోకపోయి ఉంటే రైల్వేలో ఏ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నా మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి అనమాట. అది గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ వరకు దేనికైనా మీకు బెస్ట్ క్లాసెస్ అయితే దొరుకుతాయి. స్పెసిఫిక్గా నేను 2 ఎగ్జామ్స్ క్లియర్ చేశాను విత్ వెరీ గుడ్ స్కోర్. సో 90% దగ్గరగా స్కోర్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఏఎల్పి అండ్ టెక్నీషియన్ అండ్ ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కాంటెంట్ అయితే మీకు ఇందులో దొరుకుతుంది. ఓకే, అలాగే నేననే కాదు, ఇందులో క్లాసెస్ చెప్పిన మిగతా మా టీం కూడా ఆల్మోస్ట్ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళే అందరూ. ఓకే, సో ఆ లెవెల్ కంటెంట్ మీకు దొరుకుతుంది. గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నా, ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నా, ది బెస్ట్ తెలుగులో మీకు కాంటెంట్ అయితే దొరుకుతుంది. సో ఆ ప్రైసెస్ కూడా చాలా తక్కువ. సో 299 అట్లాగే ఉంటుంది, లెస్ దెన్ 1000 ఉంది మ్యాక్సిమం. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఒక బుక్ కొనుక్కుంటే కూడా ఒక సబ్జెక్ట్కి మీకు 300-400 అవుతుంది. సో దానికంటే బెటర్ కాంటెంట్ మీకు చాలా తక్కువ ప్రైస్లో విత్ ఎక్స్ప్లెనేషన్స్ విత్ గైడెన్స్ అన్నీ ప్రొవైడ్ చేశాం కాబట్టి తప్పకుండా యూజ్ చేసుకోండి. ఇది మీకు 1 year పాటు వ్యాలిడిటీ ఉంటుంది ఇంత తక్కువ ప్రైస్కి. సో ఫర్దర్గా కూడా మీకు ఉపయోగపడుతుంది వేరే దగ్గర కూడా. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో గ్రూప్ డి కావచ్చు, గ్రూప్ డికి అయితే ఫుల్ కోర్స్ మీకు 899కే దొరుకుతుంది. సో కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది ప్రతి కోర్స్ మీద. ఫిట్టర్ కోర్స్ కానీ, ఫిట్టర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏఎల్పి అయిపోయిందండి. సో ఫిట్టర్ కోర్స్ కావచ్చు, మీకు కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, టెక్నీషియన్ కోర్స్, సో ఏఎల్పి ఫుల్ కోర్స్ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో చూడండి, ఎవరికైతే నీడ్ ఉంటుందో, సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో తప్పకుండా పర్చేజ్ చేయడానికైతే ట్రై చేయండి. తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే చూడొచ్చు. ఓకే, సో అదనమాట. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీకు ఏంటంటే ఏదైనా అప్డేట్స్ ఉంటే, జెన్యున్ అప్డేట్స్ కానీ, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అయినా, రైల్వే రిలేటెడ్ అయినా అప్డేట్స్, అఫీషియల్ అప్డేట్స్, జెన్యున్ అప్డేట్స్, మీకు కన్ఫ్యూజన్ లేకుండా, ఫేక్ చాలా వస్తుంటాయి, అట్లా కాకుండా అఫీషియల్వి మాత్రం తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అక్కడ నేను అవే పోస్ట్ చేస్తాను. అండ్ దానికి సంబంధించిన వీడియోస్ అవి వస్తుంటాయి. అలాగే మీకు బేసిక్గా స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యే వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ అక్కడ వస్తుంటాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి జాయిన్ అయితే అవ్వచ్చు. ఫ్రీయే, ఇక్కడ యాప్లో జాయిన్ అవ్వాలి అలా ఏం లేదు, ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు, యూజ్ చేసుకోండి. ఓకే, ఈ ఆపర్చునిటీని. అలాగే పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శరణ్ తేజస్ మీరు చూడొచ్చు. సో అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు అనమాట పర్సనల్గా. అండ్ అలాగే ఈ వీడియో ఏదైతే నేను ఇప్పుడు ఏఎల్పికి సంబంధించిన రివిజన్, లాస్ట్ మినిట్ రివిజన్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను కదా, సో ఆ వీడియో ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడడం వల్ల ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు జరగబోయే వాళ్ళకి అండ్ జరిగిన వాళ్ళకి కూడా ఇప్పటిదాకా చూడడం వల్ల డెఫినెట్గా చెక్ చేయండి. కొన్ని బిట్స్ అన్న కవర్ అవుతాయి. ఓకే, కొంచెం న్యూమరికల్స్ అవి కూడా బ్రష్ అప్ అవుతాయి, ఎలా అడుగుతారు ఏంటని అర్థమవుద్ది. ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసి అయితే వెళ్ళండి. మీకు ఇంకా ఫర్దర్గా ఏం వీడియోస్ కావాలి అన్నది కూడా కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా ఈరోజు ఆ వీడియోస్ కూడా తీసుకొస్తాను. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. నాకు చాలా మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే ఫర్దర్గా ఇటువంటి మంచి మంచి వీడియోస్ని ఎక్కువ తీసుకురావడానికి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన దగ్గర మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ సైనింగ్ ఆఫ్ తేజస్.